ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వర్షాకాలం సీజన్లో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్తో ఆసుపత్రులకు వచ్చేటువంటి రోగులకు మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు మంచి మందులు అందజేసి వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత డాక్టర్లను సిబ్బందిని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని విభాగాల్లో అందుతున్నటువంటి వైద్యాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఓపీ ఎంత వస్తుంది, ఇన్పేషెంట్స్ ఎంత ఉన్నారని చెప్పేసి కూడా పూర్తిగా అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. నిల్వ మందులు ఎంత ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాధుల పట్ల డాక్టర్లు అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి, మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు తమ సిబ్బందితో సిద్ధంగా ఉండాలని చెప్పేసి గ్రామాల్లో వ్యాధుల పట్ల డాక్టర్లు తగిన సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ డాక్టర్లను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగికొల్లడమే కాకుండా చెరువులు మత్తళ్లు దుంపుతా ఉన్నాయి. నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి చర్ల తిరుమలాపుకు సంబంధించినటువంటి ఉధృతంగా ప్రవహించడంతో చర్ల తిరుమలాపురు ఉయ్యలవాడ మధ్య రహదారి పూర్తిగా బంద్ అయింది. ఈ బంద్ అయినటువంటి అలుగు పారుతున్నటువంటి పూర్తిగా రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాన్ని ఈరోజు కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఆ గ్రామస్తులంతా కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా జిల్లాలో పలు చెరువులు మత్తళ్లు దుంపుతున్నాయని చెప్పేసి అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం ఎర్రన్నబావి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కర్రెన్న బండ తండా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పవచ్చు. వాళ్లకు చాలా కాలంగా కూడా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడంతో ఆ గ్రామానికి సంబంధించి ఆ తండాకు సంబంధించి పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉంటుంది. ఎప్పుడు వర్షం వచ్చినా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఎమర్జెన్సీ ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి కేవలం కాలినడకన వెళ్ళాలంటే నీళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అక్కడ వాహనాలు లోపలికి ఏవి రాకుండా ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు ఒక బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి, లేని పక్షంలో వర్షాలు వస్తే మేము జల దిగ్బంధంలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కర్రెన్న బావి తండాకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి మమ్మలను జనజీవన స్రవంతిలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి, జల దిగ్బంధంలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు విన్నవించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. దశరథ్ నాయక్ జన్మదినం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని నంది హిల్స్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి దశరథ్ నాయక్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్ కూడా పాల్గొన్నారు. అనంతరం కర్తాల్ మండల కేంద్రానికి వచ్చినటువంటి దశరథ్ నాయక్ ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కర్తాల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు పలువురు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్తో పాటు పలువురు నేతలు, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా దశరథ్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు దశరథ్ నాయక్ను ఆశీర్వదించి రాబోయే రోజుల్లో దశరథ్ నాయక్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించాలని చెప్పేసి, ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి కూడా పలువురు కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది.